భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారము. మీ ఊరటకు స్వాగతం. ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటేనండి, ఆంటీ, అంకుల్ ఈ పిలుపులు మనకు చాలా కాలం నుంచి వ్యవస్థలోకి చొచ్చుకుపోయి ఒక అవస్థగా మారిపోయాయి. దీనివల్ల జరిగింది ఏంటంటే, ఎంతో తీయని పిలుపులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ పిలుపులు అమ్మ, నాన్నగారు, దాని బదులు మమ్మీ, డాడీ వచ్చేసింది. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళని అక్క అని, తర్వాత చెల్లి, చెల్లాయి, ఇంకా అన్న ఉంటే గనక అన్న, అన్నయ్య, తమ్ముడు, ఇటువంటి పిలుపులు. అలాగే రిలేషన్స్లో పెద్దమ్మ, చిన్నమ్మ, పిన్ని, బాబాయి, చిన్నాన్న, అత్త, అత్తమ్మ, ఇటువంటి పిలుపులు. మామ, మామయ్య, వదిన, మరదలు, అల్లుడు, మేనల్లుడు, కోడలు, కూతురు, ఇటువంటి వరుసలన్నీ కూడా మొత్తానికి విసిరేసినట్టు, ఎక్కడికో విసిరేసినట్టు కనుమరుగైపోయాయి. ఈ ఆంటీ అనేటువంటి ప్రతి ఒక్కరూ ఆంటీ అనేయటం, చిన్న పిల్లాడి దగ్గర నుంచి నువ్వు మీసాలే కాదు, ఒక 30 years ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలే పరిచయం లేని వాళ్ళు, పబ్లిక్లో ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు ఈ ఆంటీ అనే పిలుపు చాలా వరకు కూడా మనశ్శాంతి కరువు చేస్తుంది. అంటే పెద్దవారు కాదా మీరు పెద్దోళ్ళు కాదా, ఆంటీ అనకూడదా అనేటువంటి తప్పు కాదు ఇక్కడ. మంచి మంచి వరుసలన్నీ పోయి ఆ ఆంటీ అనే పదానికి చక్కటి అర్థమేమీ లేదు. అది ఇంగ్లీష్లో పిన్నికి బదులుగా వాడబడినటువంటి, అత్తకు బదులుగా వాడబడినటువంటి సమానార్థమే కానీ ఆంటీ అనేటువంటి ఆ పిలుపుకి ఎంతో మలినాన్ని అంటగట్టారు ఒక దశలో, గత కాలంలో. అటువంటి పిలుపును ఇప్పుడు ఇంట్లో కూడా పక్కన ఎవరైనా ఉంటే ఇదే మన మాదిరి స్త్రీలే ఆంటీని చూడమ్మా, ఆంటీని పిలమ్మా, ఇలా నేర్పించేస్తూ ఉంటారు. దాని బదులు అక్క అనమనండి, లేదా పిన్ని అనమనండి, లేదా పెద్దమ్మ అనమనండి, లేదా చిన్నమ్మ, అత్త అనమనండి. మీ వరుసకి మ్యాచ్ అయ్యేవి. పక్కింటి వాళ్ళని అన్నయ్య గారనో, బాబాయ్ గారనో, చిన్నాన్నగారనో, ఈ రకమైన వరుసలు ఉండేవి. అవే బాగుండేవి నిజంగా. ఈ ఆంటీ, అంకులు వచ్చిన తర్వాత ఆంటీ అనే పిలుపుకి ఎంత వ్యతిరేకార్థము పబ్లిక్లో ఉన్నా కూడా మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాము అంటే, మన మంచి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆప్యాయమైన పిలుపుల్ని మనం మన చేతులారా మనమే తొలగించేసుకుంటున్నాం, చెరిపేసుకుంటున్నాం. ఇదొక్కటి నేర్చుకోండి. మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆంటీ, అంకుల్ బదులుగా చక్కగా మనకి ఏవైతే సంస్కృతి పరంగా, భారతీయ సంస్కృతి పరంగా ఉన్నటువంటి వరసలను మళ్ళీ పిల్లలకు అలవాటు చేయండి. అందులో ఆప్యాయత ఉంది, చక్కని అనుబంధం ఉంది, మానవతా దృక్పథం ఉంది, మనం ఒకటే అన్నటువంటి భావన ఉంది. అలాంటి పిలుపుకి మనం ఎందుకు దూరం కావాలి? ఈ ఆంటీ, అంకుల్ మనకెందుకు? మీరు చెప్పండి. తప్పకుండా ఇది మీ పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తూ ఊరట మీ నుంచి ఈరోజు లైక్ను కోరుకుంటుంది. నమస్తే.